తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరోగ్యవంతమైన సునిశ్చిత హాస్యానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారిలో ముఖ్యులు చక్రపాణి. సినిమా కథ ఎంత సీరియస్దైనా దాన్ని సరదాగా వినోదభరితంగా ఎలా మలచాలో చిత్ర పరిశ్రమకు నేర్పిన వ్యక్తి చక్రపాణి. వాస్తవికంగా సహజంగా సంభాషణలు రాయడంలో ఆయన మహాచతురుడు. ప్రేక్షకులకి పరిశ్రమకు ఆయన చక్రపాణి అయినా ఎరిగిన వారు అందరూ ఆయన్ని ఆప్యాయంగా చెక్కన్న అని పిలిచేవారు. గుండమ్మ కథ చిత్రంలో ఎన్టీఆర్తో నిక్కర్ పాత్ర వేయించిన, పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రికి డ్యూయెట్ పెట్టమని సలహా ఇచ్చిన చక్రపాణికే చెల్లింది. సృజనాత్మకత, నిర్మాణ దక్షత ఈ రెండు అంశాలు ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. ఆయనే చక్రపాణి. ఆయన అత్యంత నిర్మోహమాటి. బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి లాంటి వారితో కూడా కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు చక్రపాణి. విజయ సంస్థ అధినేతలలో ఒకరైన చక్రపాణి గారి గురించి పూర్తి సమాచారంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాం. చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. 1908 ఆగస్టు 5న తెనాలి సమీపంలోని ఐతా నగరంలో పుట్టారు. తండ్రి గురవయ్య, తల్లి వెంకమ్మ. ఆయన హై స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే జాతీయోద్యమం ముమ్మరమైంది. ఆ ప్రభావంతో చదువుకి స్వస్తి పలికారు. చక్రపాణికి హిందీ అంటే ఎంతో అభిమానం. వెంకటప్పయ్య అనే హిందీ పండితుడి దగ్గర హిందీ నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తెనాలి పరిసర ప్రాంతాల్లో హిందీ భాషా వ్యాప్తికి ఎంతో కృషి చేసిన ప్రజనందన్ శర్మ అనే పండితుడి దగ్గర శిష్యరికం చేసి హిందీ భాషపై పట్టు సంపాదించారు. సాహిత్యం పట్ల సుబ్బారావుకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రజానందన్ శర్మ చక్రపాణి పేరుతో రచనలు చేయమని ప్రోత్సహించారు. ఇక అప్పటి నుంచి కలం పేరే అసలు పేరు అయింది. చక్రపాణి మేనమామ తిరుపతి రాయుడు పెద్ద భూస్వామి. ఆయనకు మేనల్లుడి రచనలంటే అమితమైన ఇష్టం. ఆ అభిమానంతోనే 1932లో తన కూతురు రంగమ్మను చక్రపాణికి ఇచ్చి పెళ్లి చేశారు తిరుపతి రాయుడు. ఈ దంపతులకు 2 మగపిల్లలు. పెద్దవాడికి తన మేనమామ పేరే పెట్టారు చక్రపాణి. రెండవ కొడుకు పేరు సుధాకర్. 1934లో చక్రపాణి ఆరోగ్యం దెబ్బతిన్నది. టీబీ అని తేలడంతో మదనపల్లి టీబీ శానిటోరియంలో చేరారు. అక్కడ ఆపరేషన్ చేసి ఒక ఊపిరితిత్తి తీసేశారు. ఆ సమయంలోనే తన బెడ్ పక్కనే ఉన్న బెంగాలీ బాబుతో పరిచయం పెంచుకొని బెంగాలీ నేర్చుకున్నారు చక్రపాణి. ఆ బెంగాలీ బాబు కలకత్తా వెళ్ళి కొన్ని పుస్తకాలు పంపించాడు. బెంగాలీ సాహిత్యంపై మక్కువ పెరిగి శరత్ నవలల్ని తెలుగులోకి అనువదించారు చక్రపాణి. శరత్ బాబు తెలుగు రచయిత అని ప్రశ్నించేట్టుగా చక్రపాణి ఆ నవలలను ఆయన అనువదించిన విధానం ప్రశంసనీయం. యువ మాసపత్రిక ద్వారా శరత్ అనువాదాలకు ఎంతో ప్రాచుర్యం కల్పించారు చక్రపాణి. చిత్ర పరిశ్రమతో చక్రపాణికి ధర్మపత్ని చిత్రంతో పరిచయం ఏర్పడింది. పి పుల్లయ్య ఆ చిత్రాన్ని తీస్తూ చక్రపాణితో కథ, మాటలు రాయించారు. ఈ పని మీద కొల్హాపూర్ వెళ్ళి కొంతకాలం అక్కడే ఉండి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు చక్రపాణి. ఆ సమయంలోనే ఆయన సతీమణి రంగమ్మ మరణించడంతో తెనాలికి తిరిగి వచ్చేశారు. ధర్మపత్ని చిత్రంతో చక్రపాణి ప్రతిభను గమనించిన దర్శకుడు బిఎన్ రెడ్డి స్వర్గసీమ చిత్రానికి రచన చేయమన్నారు. అలా మద్రాసు చేరుకున్నారు చక్రపాణి. అప్పుడే ఆయనకు నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. అటు స్టూడియో, ఇటు పబ్లికేషన్స్కి సంబంధించిన పనులతో సతమతమవుతున్న నాగిరెడ్డి మద్రాసులో కాపురం పెట్టి తనకు సహాయంగా ఉండమని చక్రపాణిని కోరారు. తల్లి లేని 2 పిల్లలతో మద్రాసు చేరారు చక్రపాణి. చదువు నిమిత్తం పిల్లల్ని రాయపేటలోని చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో చేర్చారు. అయితే అక్కడ హాస్టల్ వసతి లేదు. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పి తల్లి లేని ఈ పిల్లలకు నువ్వే తల్లిగా ఉండాలి అన్నారు
నాగిరెడ్డి. ఆ మహా ఇల్లాలు మారు మాట చెప్పకుండా సరేనంది. అప్పటి నుంచి నాగిరెడ్డి ఇంట్లోనే పెరిగి పెద్దవారయ్యారు ఆ పిల్లలిద్దరూ. నాగిరెడ్డి సతీమణిని అమ్మా అని పిలిచేవారు ఆ పిల్లలు. మొదట్లో నాగిరెడ్డి ఇంట్లో మేడ మీద గదిలో ఉండేవారు చక్రపాణి. ఇద్దరి కులాలు వేరైనా ఇద్దరు అన్నదమ్ములేమో అనేంతగా వారి స్థాయి స్నేహం వర్ధిల్లింది. నాగిరెడ్డి పని మీద బయటికి వెళ్ళి రాత్రి 8 గంటలలోపు తిరిగి రాకపోతే చక్రపాణి ఎక్కడికి వెళ్ళాడా అని టెన్షన్ పడేవారు. వచ్చిన తర్వాత ఆలస్యానికి కారణం చెప్పకపోతే ఊరుకునేవారు కాదు. నాగిరెడ్డి గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడితే చక్రపాణి సహించేవారు కాదు. నీకేం తెలుసు అంటూ వారిని నిలదీసేవారు చక్రపాణి. నాగిరెడ్డి చక్రపాణిల స్నేహం దినదినాభివృద్ధి చెంది చివరికి వ్యాపార భాగస్వాములు అయ్యారు. వాహిని స్టూడియోలో చక్రపాణి కూడా భాగస్వామి. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తొలిసారిగా షావుకారు చిత్రం నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు చక్రపాణి రాశారు. ఉత్తమ సామాజిక చిత్రంగా షావుకారు చిత్రం పేరు తెచ్చుకుంది, కానీ ఆర్థిక విజయం సాధించలేదు. ఇక అప్పటి నుంచి చక్రపాణి సినీ జీవితం 30 ఏళ్ల పాటు విజయవంతంగా సాగింది. షావుకారు, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ చిత్రాలు చక్రపాణి ప్రతిభకు అద్దం పడతాయి. చిత్ర విజయాన్ని దర్శకుడు, నటీనటులకు ఆపాదించి చిత్ర లోపాలను తను భరించడం చక్రపాణి సంస్కారం. విజయ సంస్థ నిర్మించిన చంద్రహారం చిత్రం ఫ్లాప్ అయింది. దీనికి కారణం ఏమిటని చక్రపాణిని అడిగితే, ఎలా ఆడుద్ది, హీరో ఎప్పుడు పడుకునే ఉంటాడాయే అని సమాధానం ఇచ్చారు చక్రపాణి. చిత్ర నిర్మాణంలో ఆయన రాజీ పడేవారు కాదు. అలాగే పని విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవారు. మిస్సమ్మ చిత్రం తొలి షెడ్యూల్లో భానుమతి నటించారు. రెండో షెడ్యూల్ ప్రారంభించే సమయానికి భానుమతికి చక్రపాణికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వెంటనే అంతవరకు షూట్ చేసిన నెగటివ్ను భానుమతి ముందే కాల్చేసి ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం అణా పైసలతో సహా లెక్కగట్టి పంపించేశారు. అంతవరకు చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న సావిత్రితో మిస్సమ్మ చిత్రాన్ని పూర్తి చేశారు చక్రపాణి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా నటించే చిత్రానికి టైటిల్ ఏం పెడదాం అని చర్చ వచ్చినప్పుడు, ఇన్నాళ్ళలో గుండమ్మ కథ అనుకున్నాం కదా, అదే పెడదాం, సూర్యకాంతం గుండులా ఉంటుంది, సరిపోతుంది అని తేల్చేశారు చక్రపాణి. సినిమాకి హీరోల పాత్రల పేర్లు ఉండాలేమో అని ఎవరో అంటే, ఎందుకు, ఇది గుండమ్మ కథే, హీరోల కథ కాదు కదా అన్నారు చక్రపాణి. సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు విడుదల చేయాలన్నది చక్రపాణి నిర్ణయించాలి. నాగిరెడ్డి కూడా చెక్కన్న తేల్చాలి అనేవారు. చక్రపాణి తయారు చేసుకున్న కొన్ని కథలు సినిమాలుగా రాలేదు, అనుకున్నాం కానీ అదంత బాగా రాలేదు అనేవారు చక్రపాణి. ఎన్టీఆర్ అంటే చక్రపాణికి ప్రత్యేక అభిమానం. ఆయన ఏ చిత్రంలోనైనా విషాద దృశ్యాల్లో నటిస్తున్నారని తెలిస్తే ఆయన్ని పిలిపించి, ఏమిటి రామారావు, నువ్వు ఏడిస్తే ఎవరు చూస్తారాయా, మగతనంతో ఎవరు సాధించలేని కార్యం ఏదో సాధించే పాత్ర అయితే జనానికి నచ్చుతుంది, కానీ నువ్వేడిస్తే ఏమి నచ్చుతుంది, నువ్వెప్పుడు కళ్ళకి గ్లిసరిన్ పెట్టగా అని చెప్పేవారు. తనకి నచ్చని పని ఎన్టీఆర్ మొదలు పెడితే, రామారావు వితండం మనిషి, మీరైనా వెళ్ళి చెప్పండి అని పితృవాత్సల్యంతో కబురు చేసేవారు చక్రపాణి. గుండమ్మ కథ చిత్రంలో మొదటి సెట్టు పని పూర్తయిన తరువాత నాగిరెడ్డి కుటుంబంలోని పిల్లలకే కాకుండా తెలిసిన వారి కుటుంబాల్లోని పిల్లలను కూడా దాదాపు 150 మందిని ఆ సెట్టు పని చూపించారు. ఎన్టీఆర్ నిక్కర్తో తెర మీద కనిపించగానే పిల్లలు ఒక్కటే కేరింతలు. అది చూసి, రామారావు నీ పాత్ర బ్రహ్మాండం, మన గుండమ్మ కథ బ్రహ్మాండం అన్నారు చక్రపాణి. విజయ సంస్థ నిర్మించిన సత్యహరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతి పాత్రను పోషించమని భానుమతిని అడిగారు కేవీ రెడ్డి. గ్లిజరం వేసుకుని ఎంతసేపు ఓ నాదా, హా కుమారా అని కళ్ళు పుళ్ళయ్యేలా ఏడవడం తప్పితే నేను చేయగలిగింది ఏమీ లేదు, ఆ పాత్రకు నేను అవసరం లేదు
అని చెప్పారు భానుమతి. ఈ విషయం తెలియగానే చక్రపాణి తెగ నవ్వుకొని, భానుమతి భలే చెప్పింది కదూ అన్నారు. ఎంతో మేధావి అయినా చాలా నిరాడంబరంగా ఉండేవారు చక్రపాణి. నలిగిపోయిన పంచికట్టు, పొడుగు చేతుల షర్టు, పైన కండువ, ఇదే ఆయన వస్త్రధారణ. పని ఏమీ లేకపోతే ఒకసారి వాహిని స్టూడియో అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏం షూటింగ్స్ జరుగుతున్నాయి అని పరిశీలించేవారు. అంత సింపుల్గా ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. ఫ్లోర్లోకి వెళ్ళి ఏదో మూల నిలబడి షూటింగ్ చూసేవారు. కుర్చీ తీసుకువస్తే, ఎందుకు డిస్టర్బ్ కాకండి, మీ పనులు మీరు చేసుకోండి అనేవారు. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో 2 కులాలు, కమ్మ, రెడ్డి ప్రబలంగా ఉండేవి. ఈ 2 కులాలకు ప్రతినిధులు చక్రపాణి, నాగిరెడ్డి. ఈ 2 కులాల మధ్య సఖ్యత ఉండాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కులాలకు ప్రతినిధులుగా 2 పాత్రలు సృష్టించి చక్రపాణి ఓ కథ తయారు చేశారు. కాలం మారింది, మనుషులే మారాలి అని ఆ సినిమాకు పేరు పెట్టారు. అయితే ఆ సినిమా ప్రారంభించడానికి ముందే, అంటే 1975 సెప్టెంబర్ 24న చక్రపాణి ఆకస్మికంగా కన్నుమూయడంతో ఈ సినిమా తీయడానికి నాగిరెడ్డికి ధైర్యం చాలలేదు. చక్రపాణి పిల్లల విషయానికి వస్తే, పెద్ద కుమారుడు తిరుపతి రాయుడు 1968లోనే కన్నుమూశారు. రెండవ కొడుకు సుధాకర్ హైదరాబాదులో యువ మాసపత్రికను నిర్వహించేవారు. చక్రపాణి వారసులు యాక్టివ్గా లేకపోవడంతో వాహిని స్టూడియో, విజయ సంస్థకు చెందిన సినిమాలు నాగిరెడ్డి వారసుల పరమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.